కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళాను. అతను కూడా అక్కడ ఫోన్ చేసి ఆవిడకి న్యాయం జరిగేటట్టు చెయ్యండి అంటే ఎవరో పొందించలేదు, ఎవరో కూడా నా గురించి పట్టించుకోలేదు. పోలీస్ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళాను, లేదు. 44వ నెంబర్లోని నేను భూమి కొనుక్కున్నాను బ్రాహ్మణుల దగ్గర. వాళ్ళు 5 కలిసి నాకు రాసి ఇచ్చారు. వాళ్ళు కష్టనిమిత్తంగా ఉంచుకున్నారు ఆ స్థలము. నాన్న అడగగానే నాను బడ్డీ పెట్టుకుంటానని అడిగితే నాకు ఇచ్చేసారు, రాసిస్తారు. ఆ స్థలంలోని ఇంకా మాకున్నది అలాగనేసి 2 సంవత్సరాల నుంచి నన్ను దుఃఖ పెడతారు అక్కడ. గవర్దేవి, గవర్ అశోక్. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. కలెక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కానీ మన ఎక్కడికి వెళ్ళాను, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, జోనల్ ఆఫీస్కి వెళ్ళాను, తర్వాత ఈ సచివాలయాలు 2 దిక్కలకి వెళ్ళాను. ఈ అప్పుడు సర్వేర్ దగ్గరికి వెళ్తే వస్తాను అంటున్నాడు కానీ దాని గురించి నా పేరు మీద ఉంది, నా పేరు మీదే ఉంది. గత 30 ఏళ్ళుగా నేను టీడీపీ కార్యకర్తగా పనిచేశాను. దాని మీద వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు భలే నా బుర్ర ఎడగొట్టారు, నా కారు అద్దలు పగలగొట్టారు, నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. తెలుగుదేశం నుంచి ఆదరణ కరువై నేను జనసేనలో జాయిన్ అయ్యాను. జనసేనలో క్రీశైల కార్యకర్తగా ఉంటూ నాకు పంచకల్ రమేష్ వాళ్ళ ఎమ్మెల్యే గారు నా సేవలు గుర్తించి నాకు మార్కెటింగ్ డైరెక్టర్ కూడా ఇచ్చారు. ఈ రోజు నరలో నేను ఒక సైట్ కొనుక్కున్నాను. 126/1 ఒక సైట్ కొన్నాను, 900 గజాల సైట్ కొన్నాను. నా సైట్ మీద గవర్ అశోక్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేసాడు. ఇది ప్రభుత్వ పారంభోకు భూమి, 18 మంది కలిసి లేఅవుట్ వేసి అమ్మేస్తారు అనేసి అశోక్ కుమార్ అనే వ్యక్తి కేసు వేసాడు 126/1 మీద. పారంభోకు భూమి, ఇది పారంభోకు భూమి, ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతంగా దోసుకున్నారనేసి ఒక కేసు కోర్టులో ఒక కేసు వేసాడు ఆయన. గత 5 ఏళ్ళుగా నేను ఇబ్బందులు పడుతూ ఈ భూమిని నేను దొడ్డికిరణ్ అనే వ్యక్తి దగ్గర కొన్నాను. ఈవేళ నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం నన్ను నానా ఇబ్బందులు పెట్టారు. అదే వ్యక్తి ఈవేళ 126/1లో ఇల్లు కడుతున్నాడు. అంటే నాది ప్రభుత్వ పారంభోకు భూమి అయినప్పుడు ఆ అశోక్ కుమార్ అనే వ్యక్తి కూడా అదే భూమి కదా, పారంభోకు భూమి కదా. ఈవేళ వెబ్ ల్యాండ్ లో చూసిన 126/1 పారంభోకు భూమి కింద ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 44లో ప్లాన్ అప్రూవల్ తెచ్చుకున్నారు. సర్వే నెంబర్ 43 గవర్ అమ్మాజీ అనే వ్యక్తి భూమి. 43 ఆవిడ 1912 కూడా కంప్లైంట్ ఇచ్చింది గతంలో. గత 2 ఏళ్ళుగా ఆవిడ తిరుగుతుంది ప్రభుత్వం చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా ఏ అధికారి కూడా కనికరించలేదు. రావడం చూడడం పోవడం చేస్తాం తప్పించి అమ్మాజీ అమ్మకి న్యాయం జరగలేదు. ఈవేళ ఆవిడ కూడా 112 కంప్లైంట్ ఇచ్చింది, గ్రేవెన్స్ లో కంప్లైంట్ ఇచ్చింది, అన్ని విధాలా చేసినా కనీసం ఆవిడ జాగా ఆవిడకి ఏమో చేయలేదు. ఈవేళ 44లో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారు. 126/1 కడుతున్నారు. జరాయితీ భూమి అన్నారు. కొన్ని జరాయితీ ఏమనంటే జరాయితీ అయినా ప్రాబ్లం లేదు, జరాయితీ ల్యాండే అనుకుందాం. జరాయితీ ల్యాండ్ అది ఒకప్పుడు చిన్న కుర్రలప్పుడు జరాయితీ భూమి అనేవారు. కానీ అది ఆన్ హ్యాండ్ అదే వెబ్ ల్యాండ్ లో పారంభోకు భూమి కింద నమోదై ఉన్నది. ఈవేళ దాన్ని వీళ్ళు ఏమొచ్చే 44 సర్వే నెంబర్లో ప్లాన్ అప్రూవల్ తీసుకొని రోడ్డు నుంచి 35 ఏళ్ళు మార్జిన్ వదిలేస్తా ఉన్నారు. సెట్ బ్యాక్స్ 1.05 మీటర్స్ సెట్ బ్యాక్స్ వదులుతా ఉన్నారు. 4 ఫ్లోర్లు పర్మిషన్ తీసుకున్నారు. అవన్నీ నిబంధనలకు నీళ్లు వదిలేశారు. గ్రామ కంట్రోల్ సర్టిఫికేట్ అని ఒక విఆర్ ఇచ్చాడు. ఇవాళ విఆర్ జరాయితీ భూమికి 126/1 జరాయితీ అన్నారు. జరాయితీ భూమికి గ్రామ కంట్రోల్ సర్టిఫికేట్ ఎలాగ ఇస్తాడు విఆర్ఓ. అలాగే ఈ రోజు రామలింగారెడ్డి గారిని ఏసీబీ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా సరైన సమాధానం చెప్పట్లేదు. ఏమన్నారు, ఆయన చూద్దాం చేద్దాం అంటారు తప్పి ప్రభుత్వం కాపాడాలనే త్రాపర్దాయం ఇవాళ అధికారులు నాకు కనబడట్లేదు. ఈవేళ అధికారులు కూడా నిమ్మక నీరెత్తు నేను ఈ ప్రభుత్వ భూమి పోరాటం జరిపిన నా మీద దాడులు అనేక భౌతిక దాడులు జరుగుతున్నాయి. అయినా అన్ని తట్టుకొని నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. నా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పార్టీలో జాయిన్ అయ్యాను. ఇవాళ ఆయన అన్నతో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ప్రభుత్వం అక్రమం జరిగినా నేను అక్కడికి వెళ్తాను, ప్రెస్ మీట్ పెడతాను, అధికారులు కలుస్తాను, అధికారులకి కంప్లైంట్ కూడా ఇస్తాను. అదేవిధంగా నాకు ప్రాణానికి కూడా ఉంది. ఈవేళ నన్ను నా మీద దాడి చేసి నా బుర్ర పగలు కొట్టించారు. కోన శ్రీనివాసరావు సర్పంచ్ క్యాండిడేట్, సర్పంచ్ ఓడిపోయిన తర్వాత నా ఇంటికి వచ్చి గేట్లు తిన్నాడు. నా బుర్ర వేరే వైసీపీ కార్యకర్త నా బుర్ర కూడా పగలగొట్టించారు. ఇలాగ అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈవేళ ఈ ల్యాండ్ కూడా నన్ను కొనుక్కొని ఇబ్బంది పెట్టి కోర్టులేసి గత 5 ఏళ్ళుగా నాన్న చెప్పులు తిప్పారు. ఇవాళ అదే వ్యక్తి 126/1 పారంభోకు భూమి కంప్లైంట్ ఇచ్చిన కోర్టులో కేసు అయిన వ్యక్తే ఈవేళ 126/1లో మరి గృహం కడుతున్నాడు, 4 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నాడు. మరి నాకు ఒక న్యాయం, వాళ్ళకో న్యాయమా? అది జరాయి జరగదు, నా భూమి కూడా జరాయి కావాలి కదా. ప్రభుత్వ భూమి అది పారంభోకు భూమిని ఆన్ హ్యాండ్ వెబ్ ల్యాండ్ లో ఎంఆర్ఓ రికార్డులో ప్రభుత్వ పారంభోకు భూమిని రికార్డులో నమోదై ఉంది. నేను ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశాను. ఆల్రెడీ మన ఏసీబీ గారు ఫిర్యాదు, జోనల్ కమిషనర్ కలిశాను. ఎంఆర్ఓ గారు దర్యాప్తు చేసి చర్య తీసుకుంటా ఉన్నారు. అదే జోనల్ కమిషనర్ శంకర్రావు గారు కూడా చర్యలు తీసుకున్నారు.
ఒక ఏసీపీ రెడ్డి గారు మాత్రం మరి సరైన స్పందన లేదు. ఆయన మరి కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. సార్ మీరు నిన్న వచ్చి పరిశీలించారు సార్, పని ఆపలేదు సార్, ఇవాళ పని ఆపలేదు, దర్జాగా పని చేసుకుంటున్నారు అంటే ప్రభుత్వ భూమిని కాపాడవలసిన బాధ్యత మీ అధికారులుగా మీకు లేదా? కనీసం మీరు మీ టౌన్ ప్లానింగ్ శానిటరీ సెక్రటరీ వెళ్తే ఆయన కూడా తగిలేశారు. అక్కడి నుంచి ఆయన కూడా తిరిగి పంపించేసి పని చేస్తున్నారు. ఇప్పుడు పని చేస్తున్నారు అశోక్ కుమార్, గవర్ అశోక్ అనే వ్యక్తి. ఏ పార్టీ చెందినవారండి? పార్టీ సంబంధం, సానుభూతి పడే పార్టీ సంబంధం లేదు. అది ఆయన ఏ పార్టీ వ్యక్తి కాదు. మీ డిమాండ్ ఏంటి? నా డిమాండ్ నేను ఒక భూమి కొన్నాను దొడ్డికన్నా అనే వ్యక్తి ద్వారా. నా భూమి పారంభోక్ అని తెలిసిన తర్వాత నేను బాబు నాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, నేను 5,73,000 చలానా కట్టాను 2022లో. ఈ వేళ వరకు ఆ చలానా పెండింగ్ లో ఉంది. దొడ్డికరణ అడిగితే ఏమంటాడు, ఇగో నెంబర్ మార్చేస్తాను చేస్తాను అన్నాడు తప్పి చేయట్లేదు. ఇప్పుడు నేను ఫైనల్ గా దొడ్డికరణకి ఏం చెప్పాను, నా డబ్బులు నాకు ఇచ్చి బాబు, అది గవర్నమెంట్ పారంభోక్కి నా డబ్బులు నాకు ఇచ్చేయమని నేను అడగడం కూడా జరిగింది. ఆ స్థలం కొనుక్కున్న దగ్గర నుంచి కరెంటు బిల్లు, తర్వాత ఇంటి పన్ను అన్నిని సరిపోతుంది కదా, మీటర్ బాగుంది కదా.